అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందినటువంటి నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో ఐలాండ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐలాండ్లకు సంబంధించి అనేక నిర్మాణాలు చేపట్టారు సుందరీకరణ పనిలో భాగంగా. మరి అక్రమాలు జరిగాయంటున్నారు. ఏంటి అసలు ఏం అక్రమాలు జరిగాయి? మనతో మాట్లాడడానికి మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఉన్నారు. రవీందర్ సింగ్ గారు చెప్పండి, ఏమున్నాయి అసలు, ఏం అక్రమాలు జరిగినాయి? ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంది? ఐలాండ్లో అంటే ఇప్పుడు తెలంగాణ చౌరస్తా ఉన్నది, కమాన్ దగ్గర, ఇక్కడ ఇవన్నీ కూడా ప్రధానంగా చాలా ప్రాంతాల్లో ఐలాండ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్యూటిఫికేషన్ ఆఫ్ ద స్మార్ట్ సిటీ పార్ట్ అని అంటున్నారు. కదా ఒకసారి కనుక ఆ ఫైల్ను మీరు కనుక చూసుకుంటే ఎన్నిసార్లు దానికి అమౌంట్ను ఎక్స్టెన్స్ చేయజరిగింది, పెంచడం జరిగింది. ఒకసారి వేసిన ఎస్టిమేషన్ ఒక ఇంజనీర్ వేస్తాడు, ఆ ఇంజనీర్ 4 సార్లు మారుస్తారా? పోనీ అదేమైనా కొత్త భూమా? కింద ఏమైనా రాక్ కటింగ్ ఉందా? ఉన్న జంక్షన్నే ఇంప్రూవ్మెంట్ చేయడం. ఇంతకుముందే ఇందిరాగాంధీ స్టాచ్యూ ఉంది, స్టాచ్యూ తీసుకొచ్చి కొత్తగా పెట్టారు. ఎన్నిసార్లు దాన్ని మార్చిండ్రు? ఈ రకంగానే మొత్తం కరీంనగర్లో ఉన్న జంక్షన్లను కనుక మనం చూసుకుంటే అన్ని జంక్షన్లు ఎట్లా అంటే ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం చేయాలి. జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే కొటేషన్ల ద్వారా పిలుచుకొని ఆ కొటేషన్ని ఫైనల్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నేను చూసిన సందర్భాలు కొన్ని నామినేషన్లు కూడా ఇచ్చిండ్రు. కొన్ని అయితే పార్కులలోనైతే కొన్ని ₹1 కోటి ఎక్స్టెన్షన్ ఇచ్చేసిండ్రు. అది లేని అవన్నీ రూల్ పొజిషన్ ప్రకారం ఫాలో కాకుండా నేను ఈరోజు ఒక చిన్న జంక్షన్లో వాస్తవంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మీరు రూల్ పొజిషన్ అన్నారు కాబట్టి ఎన్ని లక్షల రూపాయలు మించితే దాన్ని ఈ టెండర్ ద్వారా పనులు అప్పగించే అవకాశం ఉంటుంది. నామినేషన్ ద్వారా ఎంతవరకు ఇవ్వచ్చు? 4,99,000 కనుక ఉంటే, అంటే 5 లక్షల లోపల ఉంటే కనుక నామినేషన్ ఇవ్వచ్చు. అది కూడా ఎమర్జెన్సీ అనేది దాంట్లో క్లియర్గా రాసి ఉంది. దేనికోసమని? ఇప్పుడు ఎక్కడన్నా ఎమర్జెన్సీ వర్క్ ఉందనుకోండి, సడన్గా మోరీ తెగిపోతుంది, కలవటి తెగిపోతుంది. సో వీ కెన్ డూ దట్ వన్. అది 5 లక్షల లోపలనే ఉండాలి. 5 లక్షలకి ₹1 దాటినా అది పూర్తిగా ఈ టెండరే. అంత షెడ్యూల్ అన్నీ పర్ఫెక్ట్గా రూల్ ప్రకారం పోవాలి. కానీ పోకుండా ఏం చెప్తారంటే ఏ కొటేషన్లు అంటారు, ఇవ్వంటారు. ఇక ములాఖాత్ అధికారులు ఎంత దుర్మార్గం అంటే స్మార్ట్ సిటీని సర్వనాశనం చేసారు అధికారులు. సర్వనాశనం. మీరు చూడండి, కేవలం మెయిన్ రోడ్ తప్ప ఏ గల్లీకి పోయినా ఒక్క రోడ్ కనుక మంచిగా ఉంటే దేనికంటే దానికి ₹100,000 కోట్ల సర్వనాశనం చేసారు. దేన్ని వాడినరు? మీరు చూసుకోండి, ఇచ్చిన దానికి మళ్ళీ ఇచ్చుడు, ఇచ్చిన జంక్షన్కి మళ్ళీ పైసలు ఇచ్చుడు. అరే రోడ్లు లేవా? కరీంనగర్లో ప్రజలకు ఎంత ఇబ్బంది ఉన్నాయి రోడ్లు. ఇప్పటిదాకా టవర్ది కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు స్మార్ట్ సిటీ ఈ రోజు వరకు కూడా. అంటే నేను ఏమంటున్నా అంటే అప్రాక్సిమేట్లీ ఎన్ని కోట్ల రూపాయల దుర్వినియోగం చేసినట్టుగా అంచనా వేయచ్చు. ఎందుకు మీరు చెప్పినట్టుగా చేసిన పనిని మళ్ళీ చేసి, తవ్విన దాన్నే మళ్ళీ తవ్వి, టైల్స్ వేసి, తిప్పేసి, మళ్ళీ వేసి, ఇట్లాంటివి చేస్తే ఎంతవరకు ఇది జరిగిందని అనుకోవచ్చు? మిస్యూజ్. చెప్తా. కలెక్టర్ ఆఫీస్ సాక్షిగానే 3 సార్లు రోడ్ వేసిండ్రు. నేను చెప్పుడు కదా, మీరు ఎవరైనా అడగచ్చు దయచేసి. దానికి 3 టైమ్స్ రోడ్ వేసిండ్రు. అంటే దేని మీద? రోడ్డు మీద రోడ్డు 100 కోట్ల దుర్వినియోగమైంది. నాకు అర్థమవుతుంది ప్రభుత్వానికి ఏమనిపిస్తుందో. నా నమ్మకం అంతా కూడా ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే కనుక ఎంక్వైరీ చేస్తారు, చాలా గొప్పగా యాక్షన్ తీసుకుంటారని. ఇప్పటిదాకా ఏం తీసుకుంటలేరు. ఒక్కటి కూడా వితౌట్ పెంచకుండా, అంటే ఉన్న రేట్ల ప్రకారం కట్టిన ఏది ఒక్కటి చూపించినా దేనికంటే దానికి. పార్కులు తీసుకోండి, జంక్షన్ తీసుకోండి, ప్రతిదీ కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చుడే, ఎక్సెస్ అమౌంట్ ఇచ్చుడు, పెంచుడే దానికి. సో ఈ రకంగా ఇచ్చుకుంటూ పోయిన రాళ్ళు, అంటే పంచుకున్నాడు, ఇంచుకుడు కాదు. ఎవరి ప్రమేయం ఉంది దీనిలో? ఈ అవినీతి అక్రమాలు జరిగిన దానిలో ఎవరి ప్రమేయం ఉందని మీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మీరు కూడా మేయర్గా ఉన్నారు, ఈ కరీంనగర్ అభివృద్ధిలో మీరు కూడా మీ పాలన ఉన్నప్పుడు ఉంది, అప్పుడు కూడా మీ పైన కూడా కొన్ని ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం. ముఖ్యంగా స్మార్ట్ సిటీని అతి కష్టపడి తీసుకొచ్చేది మేము. ఎవరికి సంబంధం లేదు ఇక్కడ. కేసీఆర్ గారు ఉత్తరం పెట్టిన తర్వాత నేను, గౌరవనీయులు అప్పటిన్న ఎంపీ వినోద్ కుమార్ గారు చాలా కష్టపడి, ఎక్కని గుట్టలేదు, మొక్కని కొండలేదన్నట్టు, మొక్కని బండలేదన్నట్టు ప్రతి అడుగడుగున మేము ప్రతి ఒక్కరిని కలిసి ఈ స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన, పరీక్ష రాసి వచ్చిన దాన్ని పైసలను సద్వినియోగం చేయమంటే అప్పటికి నా పీరియడ్ ఎండ్ అయిపోయింది. టెండర్ల ప్రక్రియ స్టార్ట్ అయినాకనే నాది ఎండ్ అయింది. అప్పటికి నేను దిగిపోయినాం. తర్వాత నేను మేయర్ కాలేకపోయినా ఈ క్రమంలోనే ఇక పూర్తిగా మొత్తం మేము పెట్టిన ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అన్నీ క్యాన్సిల్ అయినాయి. ఒకసారి మీరు కనుక చూసుకుంటే నేను చెప్తున్నా, గ్రామ పంచాయతీలలో రోడ్లు వేసిండ్రు. ఎక్కడిదే అండి గ్రామ పంచాయతీలో రోడ్ వేసిండి. స్మార్ట్ సిటీ కరీంనగర్ నగరంది. గ్రామ పంచాయతీలో జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్
అది క్రిమినల్ కేసు పెట్టాను నేను. మా పైసలు తీసుకుపోయి గ్రామాలు ఎట్లా పెడతారంటే క్రిమినల్ కేసు ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు అంటే మీరు అనేది కరీంనగర్లో మెర్జ్ అయిన గ్రామాలకు సంబంధించా? అప్పుడు ఎక్కడైనా మెరిసి కాలే కదా. నీకు స్మార్ట్ సిటీ వచ్చింది 50 డివిజన్ల లోపలనే పనిచేయాలి. అది కొన్ని ఏబిడి ఏరియా బేస్డ్ డెవలప్మెంట్ చేయాలి. మిగతాది ప్యాన్ సిటీ అంటే లైట్లు పెట్టుడు అవి పెద్ద పట్టించుకోరు. అవి దాన్ని ప్యాన్ సిటీ కింద తీసుకుంటాం, కెమెరాలు పెట్టడం, మిగతా అన్నీ కూడా ఈ ఏబిడీలోనే చేయాలి. అట్లా కాకుండా ఊర్లో కాకుండా పక్కూర్లో పోయి చేశారు అంటే దీని అర్థమైంది. అవినీతి ఇంత జరుగుతున్నా కానీ ఒక్కరి చలనం లేదు. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి. తీసుకువరకు పోరాడుతూనే ఉంటాం. అడుగడుగునా మీకు ఒక్కటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. మేము మేయర్ ఉన్నప్పుడు ఏమన్నామంటే ఇది మీరు దయచేసి ఇది ఇంకా మీరు దాన్ని ఎక్కువ వైరల్ చేయండి నేను చెప్పేది ఈ విషయం. కరీంనగర్ నగరం దాటినాక అన్ని బాయిలు ఉంటాయి. ఏం బాయిలు? గ్రానైట్ బాయిలు. దాంట్లో ఉసుక నింపాలి. ఉసుక నింపరు. దానికి నేనేమన్నా అంటే కలెక్టర్ గారికి మేయర్గా ఉండి ఒక ఉత్తరం రాసిన, దయచేసి ఆ బాయిలు మాకు ఇవ్వండి, ఈ డంప్ యార్డ్ని షిఫ్ట్ చేద్దాం. కలెక్టర్ గారు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక కమాన్పూర్ ప్లస్ మగ్దుంపూర్ ఇవి 2 కూడా ఇస్తా, ఆ బాయిలను కూడా ఆలోచిస్తా. మీరు కనుక మొత్తం నింపేసినాక దాని మీద మట్టి వేయాలి, సర మొక్కలు పెట్టేయాలి అని చాలా చక్కగా చెప్తే ఈరోజు డంపింగ్ యార్డ్ కోసం 15 కోట్ల రూపాయలు చెప్తే అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. పని చేయలేదు. చూసుకోండి మీరు, ఆగిపోయింది. దీనికంటే పెద్ద ఉదాహరణ ఏం చెప్పాలి? మీరు డంపింగ్ యార్డ్ కోసం ప్రజలు ఫైనల్గా ఇప్పుడు మీరు ప్రధానంగా డిమాండ్ ఏం చేస్తున్నారు? ప్రధాన డిమాండ్ ఎంక్వైరీ చేయాలి. అధికారులు కానీ ఎవరు కానీ ఎవరెవరి పాత్ర ఉందో అధికారులను కనుక ముక్కు పిండితే వాళ్ళు చెప్తారు ఎవరెవరు ఏం చెప్పారు అనేది, ఎవరెవరికి ఎంతెంత ఇచ్చినామన్నది, అవన్నీ బయటపడాలనేది మా డిమాండ్. మొత్తం మీద ఈ స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా స్మార్ట్ సిటీతో సంబంధం లేని గ్రామాల్లో ఈ స్మార్ట్ సిటీ ఫండ్స్ అటు డైవర్ట్ చేయడం జరిగింది. ఇలా ఐలాండ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్లో ఉన్నటువంటి ప్రధాన ఐలాండ్స్లో నిర్మాణానికి తవ్విందే తవ్వి వేసిందే వేసి ఇట్లా నిధులు దుర్వినియోగం చేయడం జరిగింది. ఖచ్చితంగా విచారణ చేపట్టాలి, ఆల్రెడీ క్రిమినల్ కేసులు పెట్టాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ వీరు పలు సాధనాల ద్వారా పోరాటం కూడా చేస్తున్నాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.